పాసురంలో ఆండాళ్ తల్లి నిద్రలేపుతోన్న గోపిక ఎంతటి ధనవంతురాలంటే ఆమె ఇంట్లోని లేగదూడలు గల గేదెలు దూడలు తమ వద్దకు మరికరానందువల్ల పాలు చేపుకు వచ్చి జాలి కలవై అరుస్తూ ఉన్నాయి. దూడలకేమో కడుపు నిండిపోయి మళ్లీ తల్లి వద్దకు రావడం లేదు. గోపబాలురేమో కావాల్సినన్ని పాలు పితుక్కొని ఆ తర్వాత తమ తమ పళ్లకు వెళ్లిపోయారు. ఇక ఈ గేదెలేమో పాల భారం ఎక్కువై దూడ తన పొదుగులో మూతి పెట్టినట్లు తలంచి పొదుగుల గుండా పాలు స్రవిస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ గోపిక యొక్క ఇల్లంతా బురద బురదగా ఉంది. అంతటి మహా ఐశ్వర్య సంపన్నత కలిగిన గోపబాలుని యొక్క చెల్లెలు ఈమె. బహుశా ఈమెని చూడ్డం కోసమే ఆ బాలకృష్ణుడు ఎన్నోసార్లు ఈ గోపబాలుని స్నేహాన్ని అడ్డు పెట్టుకుని వీరింటికి వస్తూ ఉండేవాడేమో అని ఊహించింది ఆండాళ్ తల్లి. అలాగే ఈ గోపికను ఎలా నిద్రలేపుతోందంటే, అమ్మా, అంతటి స్వామి ప్రేమ కలిగిన దానా, మేమంతా నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం. చల్లని మంచు మా తలలపై పడుతున్నా సరే అలాగే నుంచునున్నాం. నీ ఇంట స్రవించుచున్న పాల వరదల చేతను ఇక్కడ నిలవడానికి ఆధారం లేక నీ ఇంటిపై కప్పు పట్టుకుని మరీ నిల్చున్నాను చూడు. అమ్మా, లంకాధిపతి అయిన రావణుణ్ణి కోపంతో చంపిన మనోభిరాముడైన ఆ శ్రీరాముని గానం చేస్తున్నావు. అది విని కూడా నీవు నోరు విప్పవా? ఏంటి ఆ గాఢ నిద్ర? నీ నిద్ర సంగతి, మేం నిన్ను పిలుస్తున్న సంగతి ఇదిగో ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. అయినా కూడా మా మాట నీకు వినిపించడం లేదా? నిద్రలే అంటూ నిద్ర లేపుతోంది. అలాగే ఇక్కడ మనకు సందేశం కూడా అర్థమవుతోంది. నిత్యం సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు అంటే మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం ఆలోచిస్తున్నా సరే ఎప్పుడూ మన మనస్సు ఆ స్వామి చెంతనే ఉండాలి అనే సత్యాన్ని తెలుపుతోంది ఆండాళ్ తల్లి ఈ 12వ పాసురంలో. మరి ఆండాళ్ తల్లి కృష్ణుడి భక్తురాలు కదా, కృష్ణుడి గురించి కీర్తించక రాముని గురించి కీర్తిస్తున్నాం అంటుందేంటి? తెలుసుకోవాలంటే తరువాతి పాసురం దాని తాత్పర్యం తప్పకుండా వినాల్సిందే.